హరిత ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లో ఇదే భారీ ఎన్కౌంటర్ సంబంధించి చెప్పుకోవాలి. ఇప్పటివరకు అయితే ప్రస్తుతం 33 మంది డెడ్ బాడీలకు సంబంధించి కూడా అక్కడ గుర్తించారు. మరికొందరు డెడ్ బాడీలకు సంబంధించి గుర్తించాల్సి ఉంది. అటు సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ప్రధానంగా నారాయణపూర్, దంతెవాడ సరిహద్దు సంబంధించిన జిల్లాల్లో అటవీ ప్రాంతం అంబూజిమట్టు సంబంధించిన ఏరియా. ఈ అంబూజిమట్టు ఏరియాలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన మొత్తం 50 మంది సంబంధించి నేతలు సంబంధించి కూడా కీలక సమావేశం ఏర్పాటు చేశారన్న పక్కా సమాచారం సంబంధించి నేపథ్యంలో లోకల్గా ఉన్న దాదాపుగా 2000 వరకు పోలీసు సంబంధించిన బలగాలు అంబూజిమట్టు అటవీ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టేయడం జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళు అంబూజిమట్టు ఏరియా లోపలికి వెళ్ళారు. ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళకి ముందే లీక్ అందడంతో కూడా ఒక ప్లాన్ ప్రకారం పక్కా సమాచారంతో లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మావోయిస్టులకు సంబంధించి ఎదురుపడిన నేపథ్యంలో కాల్పుల సంబంధించి మోత మోగింది. మొత్తం అక్కడ అంబూజిమట్టు అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా కాల్పుల మోతతో పాటుగా స్థానికంగా ఉండే గిరిజన గ్రామాలు కూడా భయంతో ఒక్కసారి ఉలికి పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్లో కూడా కీలక సంబంధించిన ఆశన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. ఆశన్న చాలా కీలకమైన వ్యక్తి. పార్టీలో మొదటి నుంచి పార్టీ బలోపేతం అవడంలో ఆశన్న పాత్ర చాలా కీలకం. ప్రస్తుతం ఆశన్న మృతి చెందారన్నది వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇది ఇంకా మావోయిస్టు పార్టీ కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. ఇంకా మృతులకు సంబంధించి కూడా పూర్తిగా ఎవరెవరు చనిపోయారన్నది కూడా ఇంకా గుర్తించాలి. ప్రస్తుతం దంతెవాడకు సంబంధించి అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం మావోయిస్టుల డెడ్ బాడీలు కూడా తరలిస్తున్నారు. ఈ తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తిగా అన్ని డెడ్ బాడీస్ వచ్చిన తర్వాత ఎవరెవరు చనిపోయారన్నది కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అటు పౌర హక్కుల సంఘం సంబంధించిన నేతలు కూడా ఖచ్చితంగా పూర్తిగా ఎవరు మొత్తం ఎంతమంది చనిపోయారో దీన్ని మొత్తం ఈ ఆపరేషన్ పూర్తిగా మనం బయట పెట్టాలని కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం సాయంత్రం వరకు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంబూజిమట్టు సంబంధించిన ఏరియా మొదటి నుంచి కూడా మావోయిస్టు పార్టీకి కంచుకోట. గత 50 ఏళ్ల నుంచి కూడా మావోయిస్టు పార్టీ పెద్ద ఎత్తున బలోపేతం అవ్వడానికి కీలకమైన ప్రాంతం అంబూజిమట్టు. అలాంటి అంబూజిమట్టును కూడా పోలీసులు టార్గెట్ చేశారు. అందులో లోపలికి చొచ్చుకొని వెళ్ళారంటేనే దాదాపుగా చాలా సీరియస్గా ఆపరేషన్ సంబంధించి వాళ్ళు కొనసాగించినట్లు కూడా తెలుస్తుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా గత 2 ఏళ్ల నుంచి సీరియస్గా ఆపరేషన్ కొనసాగిస్తుంది. 2026 మార్చి లోపు మావోయిస్టు పార్టీని పూర్తిగా బలహీనపరచాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. దానిలో భాగంగానే వాళ్ళు ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఆ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఈ ఏడాది మనం జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 7 ఎన్కౌంటర్లు సంబంధించి జరిగాయి. 7 ఎన్కౌంటర్లో 185 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అసలు 50 ఏళ్లలో ఒక ఏడాదిలో ఇంతమంది మావోయిస్టులు చనిపోయిన సందర్భాలు ఎప్పుడు లేవు. ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కూడా పూర్తిగా షాకులో ఉంది. ఒక కోలుకోలేని దెబ్బ సంబంధించి వాళ్ళు తగులుతుందని చెప్పుకోవాలి. అటు రిక్రూట్మెంట్ సంబంధించి కూడా ఎక్కడికక్కడికి అడుగడుగున పోలీసు బలగాలు రిక్రూట్మెంట్ కూడా అడ్డుకుంటున్నారు. ఎక్కడ రిక్రూట్మెంట్ జరగకుండా చూస్తున్నారు. దీంతో కొత్త రిక్రూట్మెంట్ కొత్త యువకులు సంబంధించి కూడా మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్ సంబంధించి జరగని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు ఉన్న నేతలు ఎన్కౌంటర్లో చనిపోతున్నారు, కీలక నేతలు చనిపోతున్నారు. ఈ కీలక నేతలు దిశానిర్దేశం చేసే రిక్రూట్మెంట్ సంబంధించి పాల్గొన్న ఈ మీటింగ్లో కూడా వాళ్ళు లేని సందర్భాలకు సంబంధించి ఏర్పడుతున్నాయి. ఇవన్నీ వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా రాబోయే రోజుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఏ విధంగా ముందుకు వెళ్తుందన్నది చూడాలి. ఈ ఎన్కౌంటర్ సంబంధించి వచ్చిన నేపథ్యంలో దీనికి ప్రతీకార చర్య కూడా మావోయిస్టు పార్టీ తీసుకునే అవకాశం ఉందన్న ఆ సమాచారంతో కూడా ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించి బస్తర్ రేంజ్లో ఉన్న 6 జిల్లాలకు సంబంధించి పోలీసు బృందాలు అప్రమత్తం సంబంధించి అయ్యాయి. పూర్తిగా కుమ్మింగ్ను కూడా మరింత పటిష్టం చేసి అటు కేంద్ర హోంశాఖ కూడా ఎప్పటికప్పుడు వివరాలు ప్రస్తుతం జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి వివరాలు కూడా స్థానికంగా ఉండే పోలీసుల నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు కూడా ప్రతిఘటించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా కేంద్ర హోంశాఖ ఛత్తీస్గఢ్ సంబంధించిన హోంశాఖకు కూడా ఇప్పటికే వాళ్ళకు ఒక సమాచారం అందించారు. వాళ్ళు కూడా అప్రమత్తమయ్యారు. పూర్తిగా బస్తర్ రేంజ్ పరిధిలోని 6 జిల్లాల్లో సంబంధించి మాత్రం ప్రస్తుతం పూర్తిగా అప్రమత్తమై అలర్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. హరిత. థ్యాంక్ యూ మహేందర్.